ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా కాజీపేట మండలం నందిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి 12 అడుగుల విగ్రహాన్ని బుధవారం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. 3 రోజుల పాటు భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామ భక్త హనుమానికి శ్రీరామ భక్త హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కమిటీ వారి తరఫున అందజేస్తున్న 40,000 రూపాయల మొత్తాన్ని చప్పట్లు కొట్టాలి గట్టిగా. గౌరవనీయులు నాగిరెడ్డి గారికి ఆ యొక్క ఒంగోలు జంతు పశు పోషకుల తరఫున, ఆ యొక్క కమిటీ పెద్దల తరఫున, ఆ యొక్క నందిపాడు గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ అండి. చప్పట్లు కొట్టాలి ఒక్కసారి. 2వ మంది దాతలకు సోంపల్లి ఈశ్వరరెడ్డి గారు, సోంపల్లి పెద్ద సుబ్బారెడ్డి గారు, అంబాబత్తుల రామభద్రయ్య గారు, గౌరవ ఏఈ గారు, మైదుకూరు వారికి కూడా ధన్యవాదాలు. 3వ బహుమతి 20,000 రూపాయలు కవసం చేసుకుని చప్పట్లు కొట్టాలి గట్టిగా. సోంపల్లి మూల నాగేశ్వరరెడ్డి గారు 20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జత 2009 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి 4వ బహుమతి కవసం చేసుకున్నాయి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. కీర్తి చేసులు నల్లకొంగ లక్ష్మీరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నల్లకొంగ వెంకట సునీల్ కుమార్ రెడ్డి గారు 8,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. చప్పట్లు కొట్టాలా. సిద్ధంరెడ్డి చిన్న నాగిరెడ్డి, మా స్వగ్రామం నందిపాడు గ్రామం. ఇక్కడ కార్యకర్త కమిటీ మెంబర్లు ప్రోత్సాహంతో ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహము ప్రతిష్ఠించాలని కోరారు. వాళ్ళ కోరిక రిక్వెస్ట్ ప్రకారమడి మా ఊరు సొంత గ్రామం ఈ ఊరే కాబట్టి మేము ఏదో మాకు దేవుడిచ్చిన ఫలితం ఉంది కాబట్టి మేము చేయవలసిన సహాయము దేవుని సమర్పించుకున్నాము. రెడ్డయ్య, శ్రీకాంత్ రెడ్డి, ఇట్లాగా అందరూ కొంతమంది అందరి పేర్లు చెప్పడం కష్టం కాబట్టి అందరి కార్యకర్తలు అంటే కమిటీ మెంబర్స్ అందరూ దీంట్లో బాగా కష్టపడి మేము వర్క్ చేసుకున్నాము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎక్కడ ఏ ఆటంకాలు జరగకుండా చాలామంది సపోర్ట్తో ఇది సక్సెస్ఫుల్ చేసుకున్నాము. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది కాబట్టి ఈ ఊరికి చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చారు. ఈ భక్తులందరూ సపోర్ట్తో కూడా ఈరోజు సక్సెస్ఫుల్ జరిగింది. బాగా మహిళలు కోలాటం వేసడం కానీ ఒక 2-3 బ్యాచ్లు కోలాటాలు వేసడం జరిగింది. ఎద్దుల బండల పోటీలు పలు గ్రామాల నుంచి ఎద్దుల బండల పోటీలు పెట్టడం జరిగింది. దానికి 3 రోజులు అన్నదానము, 3 రోజులు 3 పూటల అన్నదానము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, సాయంత్రం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ అన్ని ఏర్పాటు చేసినాము. ఇందులో ప్రతి ఒక్కరికి అందరికీ పార్టిసిపేట్ చేసిన అందరికీ మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్నదాతలకు కానీ ఏదైనా సరే ఈ ప్రోగ్రాంకి చాలామంది ఒక్కొక్క విరాళాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ₹10 ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మా కమిటీ తరపు నుంచి మా గ్రామం తరపు నుంచి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరి సపోర్ట్తోనే ఇది సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మేము చేసుకున్నాము. 14.5 అడుగు విగ్రహం ఉంది. ఈ గుడి కాదు, స్టాచ్యూ లాగా పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరము కమిటీతో మాట్లాడుకొని ప్రతి సంవత్సరం కూడా చేయాలనుకుంటున్నాము. ఇలాగే బండల పోటీ అంటే మీలాంటి సపోర్టు, అందరు గ్రామ ప్రజల సపోర్టు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవాలని ప్లాన్ చేసుకుంటాం. తెలిసి ఊర్లో మొత్తం ఎంతమంది అంటే అందరం వచ్చేసి పక్క ఊరు నుంచి కూడా వచ్చి అందరం కలిసి పాల్గొనడం, పూజా క్రమం, అలాగే నిన్నటి రోజైనా 2వ రోజైన గ్రామోత్సవము కేరళ వాళ్ళ బృందంతో ప్రతి ఒక్కరు చేసుకుని చాలా వంట మాస్టర్లు ముఖ్యంగా చెప్పాలంటే మా ఊరు నందిపాడు అంటేనే ఫస్ట్లో ఎన్నో చుట్టుపక్కల రాష్ట్రాలకు కానీ నలుమూలలా ప్రకటించిన విషయం ఏంటంటే నందిపాడు అంటే వంటకు ప్రఖ్యాతి. అలాంటిది మా ఊర్లో 3 రోజులు 3 పూట్ల అన్నదాన కార్యక్రమం వాళ్ళే చేశారు. మొత్తం వంటలు అద్భుతంగా, చాలా అద్భుతంగా. ఇక్కడ ఒక్కరు కూడా ఎవరే కానీ అన్నం వేస్ట్ అనేది లేకుండా చేసినాం అన్నమాట. అంత అద్భుతంగా చేసినారు వంట మాస్టర్లు అందరూ. అంత వాళ్ళంటే స్వచ్ఛందంగా వచ్చి చేశారన్నమాట. చాలా మా పేరు వచ్చేసి నారాయణ రెడ్డి. ఈ విధంగా సహకరించిన మా కమిటీ అందరికీ గ్రామ ప్రజల తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నారాయణ రెడ్డి నా పేరు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.